ఓ సంతేనా? దీనికి అంత కంగారు పడుతున్నావా? నేను చెప్పేది అర్థం కావట్లేదా నీకు? అవతల ఆ జడ్జి మా పెద్దనాన్నకి ఫ్రెండ్. బెయిల్ కోసం రాహుల్కి ఆయన సహాయం చేస్తున్నారు. అయ్యో ఐరేంద్రి, నువ్వు కంగారు పడ్డంలో తప్పేం లేదులే కాని ఈ గణేష్ గాని ఆ అభి వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు. అంటే ఆ వేదవతి వాసుదేవులు ఏం చేసినా బయటికి రారు. వాళ్ళ 4 గోడల మధ్య ఊచ లెక్క పెడుతూ చిప్పకూడు తింటూనే ఉంటారు. బెయిల్ కాదు కదా, కనీసం వాళ్ళకి బెయిల్ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఎవ్వరికి రానివ్వదు. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? వాళ్ళని ఎలా ఆపగలవు? అద్భుతాలు జరిగేటప్పుడు చూసి సంతోషపడాలి ఐరేంద్రి. దాని గురించి ఎక్కువ తెలుసుకోవటం, ఆలోచించడం అంత మంచిది కాదు. జరిగేది చూస్తూ ఉండు చాలు. అంతా నీకే అర్థమవుతుంది. కొన్ని మాటల్లో వినడం కంటే చేతుల్లో చూడడంలోనే మజా ఉంటుంది. సార్ నమస్తే, రండి కూర్చోండి. నో ఫార్మాలిటీస్. మీరేంటి సార్ ఇలా వచ్చారు? వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళని విడిపించడం కోసం వచ్చాను. లాయర్ గారు. సార్, సార్, ఈ కేసు చాలా బలమైంది. బెయిల్ వచ్చే అవకాశమే లేదు. అలాంటిది బెయిల్ అంటే... నువ్వేం కంగారు పడకు. నేను స్వయంగా ఈ కేసును పరిశీలించాను. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు నేను తెలుసుకున్నాను. అందుకే వీళ్ళకి బెయిల్ మంజూరు చేశాను. అమ్మా నాన్న, మీకు బెయిల్ దొరికింది. మనం ఇంటికి వెళ్ళొచ్చు. అదిగో జడ్జి అంకుల్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాం. ఆయన దగ్గరుండి బెయిల్ ఇప్పించారు. అమ్మా, ఏమైందమ్మా అలా ఉన్నావు? కానిస్టేబుల్, వాళ్ళని రిలీజ్ చేయండి. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ విశ్వనాథ్ గారు. దట్స్ ఓకే. బట్ ఇప్పుడే అంతా అయిపోలేదు. నేరం నీది కాదని కోర్టులో కూడా నిరూపించాలి. అప్పుడే సమస్య మొత్తం తీరిపోతుంది. నాన్న వెళ్దాం పదండి. సార్ సార్, ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళలో ఒకరు చనిపోయారు సార్.